హాయ్ అండి. ఈరోజు పూరీ కూర ఎలా తయారు చేయాలి అండ్ పూరీలు ఎలా పొంగాలి, పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ పొయ్యి మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత రెండు ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 బంగాళదుంపలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ఇలా కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. విజిల్స్ రానిచ్చుకున్నాక చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఆ శనగపిండిని దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దాకా పొయ్యి మీద అట్లానే ఉంచాలి. చూసారు కదా, పూరీ కూర రెడీ అయినట్లే. తర్వాత మనము పూరీలు పొంగాలంటే పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని ఒక 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1.5 స్పూను మైదా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ప్రతి ఒక్క పూరి అనేది పొంగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్మా రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా, అది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చూడండి, నేను చేస్తున్నట్లుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరి అనేది మనం బలవంతంగా రుద్దకూడదండి. కొంచెం ప్రెజర్ అనేది పెట్టకూడదు. లైట్గా పైన రుద్దుకోవాలి. అప్పుడే పూరి అనేది మీకు చక్కగా పొంగిద్దండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా సాఫ్ట్గా చేసుకోవాలి పైన. తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో. ప్రతి ఒక్క పూరి అనేది ఇలా కలుపుకుంటే పిండి ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకుంటే బాగా పొంగుతాయండి. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు పూరి అంటే. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. అలానే ఇంకో పూరి కూడా చూపించేస్తాను మీకు. చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా పూరీలు ఇలా వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే